హలో ఎవ్రీవన్, ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే చాలా మంచి యూజ్ఫుల్ టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. టిప్స్ అయితే ప్రతి ఒక్క ఆడవారికి చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. వీడియోని అయితే మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే వీడియో కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. మనం అగరబత్తులు అనేవి పూజకు వెలిగించేటప్పుడు చిన్న చిన్న స్టిక్స్ అనేవి మనకి ఎండింగ్లో ఇలా ఉండిపోతూ ఉంటాయి కదా. వీటిని ఇంకెందుకు పనికిరావని పడేస్తూ ఉంటామండి. వీటిని కూడా మనం చక్కగా మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి మనము ఫోటోలకి ఏ పువ్వులు పెట్టాలనుకునేటప్పుడు బ్యాక్ సైడ్ ఉండే కాడలు అనేవి విరిగిపోతూ ఉంటాయి కదా. అలాంటప్పుడు ఫొటోస్కి మనము పెట్టలేము, పెట్టినా కూడా పడిపోతూ ఉంటాయండి. ఇటువంటి ఇంకా చిన్న ఫోటోలు కనుక్కోండి అస్సలు నిలబడవు. ఇలా మనకి రెక్కలు విరిగిపోయిన పువ్వులు కూడా మనం చక్కగా మళ్ళీ సింపుల్గా ఎలా పెట్టుకోవాలనేది అయితే వీడియోలో చూద్దాము. ఇటువంటి స్టిక్కులు ఉన్నట్లయితే ఒక పక్కన ఇలా సైడ్కి పెట్టేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఏ ఏ ఫ్లవర్స్కి అయితే బ్యాక్ సైడ్ కాడలు అనేవి విరిగిపోయాయో సో ఆ కాడల్లాగా మనము ఇలా బ్యాక్ సైడ్ స్టిక్ చేసుకున్నాం అనుకోండి, మనకి స్ట్రైట్గా ఈ విధంగా ఉంటాయి. చూడడానికి కూడా చాలా అందంగా ఉంటాయి. ఎన్ని ఫొటోస్కి అయినా కూడా మనం చాలా చాలా ఈజీగా ఫిక్స్ చేసుకోవచ్చు. సో చూసారు కదా ఎంత బాగుందో. ప్రతి ఒక్కరికి చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక్కోసారి కాడలు ఉన్నా కూడాను మనకి పువ్వులు అనేవి స్ట్రైట్గా నిలబడవండి. అలాంటప్పుడు ఈ స్టిక్స్ అనేవి మనకు ఖచ్చితంగా డైలీ ఉంటూనే ఉంటాయి కాబట్టి పక్కన ఒకటి పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి. ఫోటో అనేది చిన్నదైనా కూడాను ఇలా నిండుగా అలంకరణ చేసుకుంటే మళ్ళీ ఆ ఫొటోస్ నుంచి మనం పువ్వులు తీసినంత వరకు కూడాను అస్సలు బ్యాక్ సైడ్ కాడలు లేకపోయినా చాలా చక్కగా స్ట్రక్ అయి ఉంటాయి పడిపోకుండా. చూసారు కదా చిట్కా బాగుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాం. మనం పూజకి తమలపాకులు అనేవి తెచ్చుకుంటూ ఉంటాం కదండి. తమలపాకులు అనేవి జస్ట్ మనకి ఒక పూట 2 పూటల్లోనే వాడిపోయి పాడైపోతూ ఉంటాయండి. మనకి జస్ట్ ఒక 5 రూపాయలు పెడితేనే మనకి ఇన్ని ఆకులు అనేవి వచ్చేస్తాయి. ఒకేసారి ఇన్ని ఆకులు పూజ కోసం వాడలేము. ఇలా ఆకులు అనేవి మనం నెల రోజుల వరకు కూడాను తెచ్చుకునేటప్పుడు ఏ విధంగా ఫ్రెష్గా అయితే ఉన్నాయో సో అదే విధంగా మనం స్టోర్ చేసుకోవచ్చు. దానికోసం ఒక కాటన్ కర్చీప్ని కానీ ఒక కాటన్ క్లాత్ని కానీ శుభ్రంగా తడిపేసి పిండేయండి. సో ఈ చిట్కా వచ్చేసి మనకి తమలపాకు షాప్ అనేది ఉంటుంది కదండి. సో కిల్లీలు గట్ట అమ్ముతూ ఉంటారు. అక్కడ ఈ చిట్కా అనేది తెలుసుకున్నాను. వాళ్ళు ఈ విధంగానే స్టోర్ చేస్తారంట. సో అక్కడి నుంచి నేను ఈ చిట్కాని అయితే తీసుకున్నానండి. చాలాసార్లు ట్రై చేశాను కూడాను. ఈ విధంగా మనం అప్పుడప్పుడు కొంచెం కొంచెం వాటర్ అనేది జల్లుతూ ఉండాలి. అవసరమైనప్పుడు మనం తీస్తాం కదా. సో ఆ టైంలో ఇలా క్లాత్ అనేది చుట్టేసుకున్న తర్వాత ఆకులకి ఒక ప్లాస్టిక్ కవర్లో పెట్టేసుకొని చక్కగా ముడి వేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. మీరు తీసిన ప్రతిసారి 2-3 చుక్కలు వాటర్ అనేది ఇంద మీద చిలకరించండి. 1 మంత్ అయినా కూడా ఆకు అనేది పాడైపోకుండా ఫ్రెష్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చక్కగా పూజకు వాడుకోవచ్చు. దీనివల్ల మన టైం సేవ్ అవుతుంది, మనీ కూడా సేవ్ అవుతుంది. ఇంకా థర్డ్ టిప్ని అయితే తెలుసుకుందాం. మనలో చాలామందికి కూడాను కళ్ళ చుట్టూ కూడా డార్క్ సర్కిల్స్ అనేవి వచ్చేస్తాయి కదా. వాటిని ఇంట్లోనే ఈజీగా ఎలా తగ్గించుకోవాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకుని అందులో కొద్దిగా శనగపిండి, కొంచెం పసుపు, అలాగే కొంచెం కాఫీ పౌడర్, అలాగే కొంచెం అలోవెరా జెల్ వేసుకొని విటమిన్ ఈ క్యాప్సిల్స్ అనేవి మనకి ఈ షాపుల్లో దొరుకుతూ ఉంటాయండి. సో ఇది మనకి బ్లాక్ మచ్చలు తగ్గించడానికి చాలా చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. కొంతమంది హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల, కొంతమందికి నిద్ర లేకపోవడం వల్ల డార్క్ సర్కిల్స్ అనేవి వచ్చేసి చాలా అసహ్యంగా అయిపోతూ ఉంటాయండి. కళ్ళు కూడా మంటలు వచ్చేస్తాయి. సో ఇవన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని ఈ విధంగా పల్చగా తయారు చేసుకొని నైట్ మనం పడుకుంటాం కదండి. సో ఆ టైంలో దీన్ని మనం ఫేస్కి కూడా చక్కగా అప్లై చేసుకోవచ్చండి. సో దీనివల్ల మన కళ్ళ చుట్టూ ఉండే డార్క్ సర్కిల్స్ అనేవి క్రమక్రమంగా ఒక్క రోజులోనే క్లియర్ అయిపోతాయి అన్నమాట. సో ప్యాక్ని ఇలా రెడీ చేసుకునేటప్పుడు మనం నైట్ టైం పడుకునేటప్పుడు జస్ట్ కొంచెం అంటే కొంచెం మన ఫేస్ని వాష్ చేసేసుకొని జస్ట్ కళ్ళ కింద ఈ విధంగా చుట్టూ కూడా కొంతమందికి చాలా చాలా అసహ్యంగా నల్లగా అయిపోతూ కళ్ళు కూడా లోనకి వెళ్ళిపోయినట్టు ఉంటాయి కదా. సో ఇలా అప్లై చేయడం వల్ల చాలా చల్లగా ఉంటుంది, చలువ చేస్తుంది. అండ్ అలాగే డార్క్ సర్కిల్స్ అనేవి కూడా మనకి చక్కగా తగ్గిపోతాయి అన్నమాట. జస్ట్ ఇలా పెట్టేసుకొని చేతితోటి అటు ఇటు కూడా మసాజ్ చేసామనుకోండి సో మనకి డార్క్ సర్కిల్స్ అనేవి తగ్గి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా అవుతుందండి. ఎవరైతే ఈ డార్క్ సర్కిల్స్ తోటి అయితే ఇబ్బంది పడుతున్నారో ఇలా అప్లై చేసి 2 చేతులతోటి మసాజ్ చేసేసి తర్వాత వాష్ చేసి చూడండి. ఈ ప్యాక్ అనేది మనము 4-5 రోజుల వరకు కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనము చక్కగా తడి క్లాత్ తోటి నీట్గా తుడిచేసుకున్నాం అనుకోండి సో డార్క్ సర్కిల్స్ అనేవి తగ్గిపోవడం మీరే అబ్జర్వ్ చేస్తారు. ఎవరైతే ఈ నల్ల వలయాలతో బాధపడుతున్నారో సింపుల్గా ఈ చిన్న హోమ్ రెమెడీని ట్రై చేసి చూడండి. డార్క్ సర్కిల్స్ అనేవి మనకు అస్సలు జన్మలో రావు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా 4వ టిప్ అయితే తెలుసుకుందాం. మనం కుక్కర్లో వంట చేసేటప్పుడు కొన్ని ఉడికించేటప్పుడు ఒక్కొక్కసారి కుక్కర్లు కానీ లేదంటే కొన్ని కళాయిలు కానీ కొన్ని పాత్రలు అనేవి ఎల్లోయిష్గా ఇలా పసుపు పచ్చగా అయిపోతూ ఉంటాయి కదండి. ఇవి ఎంత క్లీన్ చేసినా వదలవు. అలాంటప్పుడు సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాం. ఏ పాత్రలు ఏ కుక్కర్లు అయితే మనకి ఈ విధంగా ఎల్లోయిష్గా అయిపోయాయో అందులోనే కొద్దిగా సాల్ట్, కొంచెం నిమ్మరసాన్ని యాడ్ చేసేసుకొని ఇలా పీచుతో నీట్గా క్లీన్
క్లీన్ చేసేసామనుకోండి నిమ్మరసానికి అండ్ అలాగే సాల్ట్‌కి ఎటువంటి పసుపు మార్కలైనా కూడా చాలా చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. సో, తర్వాత వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఓన్లీ ఇలా మనకి ఈ మరకలే పోవడమే కాకుండా ఒక్కొక్కసారి మనం ఫిష్ గానీ, చికెన్ గానీ వండేసిన తరువాత ఆ పాత్రలు ఎంత క్లీన్ చేసినా స్మెల్ పోవు కదా! స్మెల్ పోతుంది. ఇటువంటి పాత్రలు కూడా చాలా నీట్‌గా ఉంటాయి. చూసారు కదా ఎంత నీట్‌గా ఉందో. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. ఈ రోజుల్లో చాలా మందికి మనకి సీజనల్ అనేది చేంజ్ అవ్వడం వల్ల గొంతు నొప్పి అనేది వచ్చేసి జలుబు, దగ్గుతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి. ఇలా దగ్గుననేది త్రో ఇన్ఫెక్షన్ గాని మనం ఇంట్లోనే ఈజీగా ఎలా తగ్గించుకొని హోమ్ రెమెడీని అయితే తెలుసుకుందాము. ఫ్రెష్‌గా ఉండే ఒక తమలపాకు తీసుకొని ఇందులో కొంచెం హనీని, ఒక 2 మిరియాలని వేసుకొని చిన్న అల్లం ముక్క తురుమునైతే వేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో, మీకు ఎప్పుడైనా దగ్గు వచ్చేసి చాలా ఇబ్బంది పడుతున్నారు అనుకున్నట్లయితే పొడి దగ్గైనా, తడి దగ్గైనా లేదంటే మనకు ఒక్కొక్కసారి గొంతు పట్టేసి మాట కూడా రాదు. అలాంటప్పుడు దీన్ని రోజుకొక్కసారి చక్కగా తినేసి మింగేయండి. మీకు త్రో ఇన్ఫెక్షన్ అనేది 1, 2 రోజుల్లోనే హ్యాపీగా పోతుందనమాట. దగ్గు, జలుబు అనేది తగ్గి అలాగే మనకేంటంటే బాడీలో ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా ఆరో టిప్‌నైతే తెలుసుకుందామండి. మనలో చాలామందికి మైగ్రేన్ తలనొప్పి అనేది వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి. దగ్గు, జలుబు కూడా వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా! ఈ చలికాలంలో చాలా ఎక్కువ. కొంతమందికి మైగ్రేన్ తలనొప్పి అనుకోండి మాటి మాటికి వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటప్పుడు దీన్ని ఎలా చిటికలో తగ్గించుకోవాలంటే చక్కగా స్టవ్ మీద ఒక కళాయి గాని, ప్యాన్ గాని పెట్టేసుకొని 1, 2 స్పూన్ల వరకు కూడాను పసుపును వేసుకొని దీన్ని లో ఫ్లేమ్‌లోనే మాడిపోకుండా చక్కగా ఇలా కలుపుతూ మనం హ్యాపీగా వేపేసి దీని వాసనని పీల్చడం వల్ల మనకి ఎంత మొండి తలనొప్పి అయినా మైగ్రేన్ తలనొప్పులు గానీ, లేదంటే చూడండి ఒక్కొక్కసారి గొంతు అనేది పట్టేస్తుంది. జలుబు, దగ్గుతోటి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. సో, అవంతా క్లియర్ అయిపోతుందండి. ఈ వాసన పీల్చడం వల్ల హెల్త్‌కి చాలా చాలా మంచిది. ఈ వాసన ఇంట్లోను స్ప్రెడ్ అవ్వడం వల్ల ఇంట్లో ఈగలు, దోమలు, పురుగులు పోయి ఇంట్లోనే దుర్వాసన ఏదున్నా కూడాను బయటకి రిమూవ్ అయిపోతుందండి. ముఖ్యంగా ఈ పొగ అనేది మన ఇంట్లో స్ప్రెడ్ చేయడం వల్ల ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ అనేది ఏది ఉన్నా కూడాను చక్కగా రిమూవ్ అయిపోతుంది. ఇది చాలా పాతకాలపు నాటి హోమ్ రెమెడీ అండి. ఎవరైతే ఈ మొండి తలనొప్పితో బాధపడుతున్నారో, దగ్గు, జలుబు తగ్గటం లేదనుకుంటారో సింపుల్‌గా ఇలా ఒక్కసారి ఈ రెమెడీని ట్రై చేసి చూడండి. 100% మీకు రిజల్ట్ అనేది వస్తుంది. సో, దీన్ని మనం చక్కగా వేపిన తర్వాత కూడాను మన ఫేస్ ప్యాక్‌గా కూడా ఈ పౌడర్‌ని పడేయకుండా చక్కగా పసుపుని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఎప్పుడైనా తలనొప్పి వస్తుంది అస్సలు తగ్గటం లేదనుకున్నట్లయితే జస్ట్ కొంచెం అంటే కొంచెం పసుపుని ఇలా వేపేసి ఆ వాసనని పీల్చండి. ఆస్తమా పేషెంట్‌లకు కూడాను ఇది చాలా చాలా బాగా ఉపశమనం లభిస్తుంది. జలుబుకి ముక్కు అనేది స్ట్రక్ అవుతుంది కదా! సో, ముక్కు బ్లాకేజెస్ కూడాను తగ్గుతాయన్నమాట. సో, ఇంత మంచి హోమ్ రెమెడీ అనేది ఖచ్చితంగా ట్రై చేయండి ఎవరైతే ఈ బాధపడుతున్నారో. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే చిట్కాలు. సో, ఈ వీడియో గనుక మీకు యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్‌ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. థాంక్ యూ ఫర్ వాచింగ్.